మామ నిన్న నేను స్వింగ్ ట్రేడ్స్ అయితే షేర్ చేసిన నేను అందులో గోల్డియం ఇంటర్నేషనల్ మనకి 7% మూవ్ ఇచ్చింది. అందరు ప్రాఫిట్ గా బుక్ చేసేసుకున్నారు. అండ్ హెచ్బిఎల్ పవర్ లో కూడా మనకి 5% మూవ్ అయితే ఇచ్చేసింది. అందులో ప్రాఫిట్ కూడా బుక్ చేసుకుంటారు చాలా మంది ఇక్కడ హెచ్బిఎల్ పవర్. అండ్ నెక్స్ట్ రేపటి స్టాక్స్ వచ్చేసి మనకి జెన్సార్ టెక్నాలజీస్. ఈ జెన్సార్ టెక్నాలజీస్ వన్స్ ఈ రెసిస్టెన్స్ గిట్ట మన బ్రేక్ అయ్యి సస్టైన్ అయితే మంచి మూవ్ ఉంటుంది మామ, చూసుకోండి జెన్సార్ టెక్నాలజీస్. అండ్ సెకండ్ స్టాక్ వచ్చేసి మనకి దీపక్ బిల్డర్స్. ఈ దీపక్ బిల్డర్స్ కూడా తోప్ స్టాక్ మామ, ఐపీఓ బేస్ సెటప్. ఓకే, ఐపీఓ బేస్ సెటప్ అయితే ఇక్కడ ఫామ్ అయింది మనకి, ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. సో వన్స్ ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యి సస్టైన్ అయితే బాడీ క్లోజ్ కావాలి మామ, విక్ కాదు. ఓకే, ఇవి విక్స్. ఓకే, బాడీ క్లోజ్ కావాలి. బాడీ క్లోజ్ అయితే మంచి మూమెంట్ అయితే చూసుకోవచ్చు ఇందులో. అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసి రాడికో ఖైటన్. ఓకే, రాడికో ఖైటన్ కూడా క్రేజీ స్టాక్ మామ, ఇక్కడ చూసుకోండి. ఇక్కడ మంచి బేస్ అయితే ఫామ్ అయింది ఇక్కడ మనకి. సో ఎప్పుడైతే ఇది బ్రేక్ అయ్యి మనకి సస్టైన్ అవుతుందో క్యాండిల్ ఆడి ఇంకా తోపు మూవ్ ఉంటుంది మామ, ఇది చూసుకోండి. అండ్ ఇది రేపు కావచ్చు అండ్ నెక్స్ట్ ఈ 1 వీక్లో కూడా మూవ్ అయితే కావచ్చు మామ. మీరైతే అలర్ట్స్ పెట్టుకోండి. అలర్ట్స్ పెట్టుకుంటే మీకు ఈజీగా అలర్ట్ అవుతారు అండ్ ఈజీగా మనం అయితే ప్రైస్ అయితే ట్రిగర్ చేసుకోవచ్చు మామ.